ఈ వీక్ నాకు సర్ది ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాగా ఉందండి. రాజు రాణి టాస్క్లో డెమాన్ పవన్ దివ్య గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారము వీళ్ళని తనుజ వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు కొంచెం వెనక నుంచి కొంచెము పుషి టైప్లో టచ్ చేసినట్టుగా అయితే దానికి తనుజ గారు ఏం చెప్పారు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు చెయ్యొద్దు అనేసి ఒక మాట అన్నారనమాట. ఆ సీన్ మళ్ళీ ఇంకోసారి చూపించినప్పుడు మిగిలిన టీమ్మేట్స్ ఏం చెప్పారు అంటే అది పుషింగ్ లాగా అనిపించలేదు, జస్ట్ టాస్క్లో ఒక భాగంలా, అంటే ఎక్కువ ఫోర్స్ అనేది పెట్టలేదు, నార్మల్గానే అనిపించింది అని వాళ్ళు చెప్పారు. దీనికి కంట్రరీగా బాస్కెట్బాల్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో తనుజ గారు డెమాన్ పవర్ని కొంచెం ఫోర్స్ పెట్టి అలా ముందరికి తోసినట్టు మాత్రం క్లియర్గా వేసినటువంటి క్లిప్లో కనపడుతుంది. బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఇద్దరు కూడా సేమ్ ఇదే చెప్పారు, తోసినట్టుగా ఉందని. సో నాకు సార్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని పర్ఫెక్ట్ క్లిప్స్ చూపించి డెమాన్ పవన్ మీద నెగటివ్ నేమ్ అనేది రాకుండా చూసారనమాట. ఇది హైలైట్. తనుజ గారు అయితే చాలా యాంగ్జైటీతో నాకు సార్కి నేను తోయలేదు సార్, జస్ట్ టచ్ అయ్యింది, జస్ట్ నా హ్యాండ్స్ అలా పైకి కనపడ్డాయి అంతే, కానీ నేనైతే అసలు పుష్ చేయలేదు అనేసి గట్టిగా మాట్లాడారు. ఎంత మాట్లాడినా కూడా నాగ్ సార్ కళ్ళల్లో, నాగ్ సార్ చూపుతో అక్కడ జస్టిస్ ఇస్ డన్ అనేది మాత్రం నిరూపించబడింది. సో మొత్తానికి తనుజ గారు క్యాప్టెన్ అయినటువంటి సంతోషం కొంచెం సేపు కూడా షీ కుడ్ నాట్ ఎంజాయ్ ద మూమెంట్స్. ఇంకో విషయంలో కూడా తనుజ గారు హర్ట్ అయ్యారు. ఇక్కడ ఏంటి అంటే బాక్స్ అలైన్మెంట్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్కి కళ్యాణ్ అండ్ తనుజ గారు ఇద్దరైతే గేమ్ ఆడారు. ఈ గేమ్లో కళ్యాణ్ కావాలనే ఓడిపోయావా అనేసి మన నాగ్ సార్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్ వేశారు. దీనికి కూడా తనుజ గారు చాలా హర్ట్ అయ్యారు. జస్ట్ బిఫోర్ మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి నాగ్ సార్ మాట్లాడారు కాబట్టి ఈ క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రం కళ్యాణ్ ఏమి ఓడిపోలేదు, కావాలని నేనే కష్టపడి ఆడి గెలిచాను సార్ అని గట్టిగా నాగ్ సార్తో అపీల్ అయితే చేసుకుంది తనుజ గారు. నెక్స్ట్ వచ్చేసి నాగ్ సార్ రీతు గురించి మాట్లాడారు. రీతు యాజ్ ఎ సంచాలక్ ఏంటి ఎలా చేశారు అనే దాని గురించి చెప్తూ ఫస్ట్ అయితే రీతు షీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి నా గురించి మెచ్చుకుంటున్నారు నాగ్ సార్, నేను కరెక్ట్ చేశానా లేదా దేని గురించి అన్నట్టుగా షీ వాజ్ థింకింగ్ అనమాట. అంతలోనే నాగ్ సార్ అందరు అక్కడ పక్కన ఉన్నటువంటి మన ఆడియన్స్తో పాటు క్లాప్స్ అయితే కొట్టించారు. కానీ తర్వాత నాగ్ సార్ ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటి అంటే షీ వాజ్ అన్ అటర్ డిజాస్టర్ యాజ్ ఎ సంచాలక్ అని చెప్పారనమాట. రీతు గారు బాస్కెట్ అండ్ బాల్ గేమ్లో మాత్రము 4 to 5 times డిసిషన్ అనేది చేంజ్ చేస్తూ పోయారు. దాని గురించి నాగ్ సార్ రీతు ఈజ్ ఏ డిజాస్టర్ యాజ్ ఎ సంచాలక్ అని మాత్రం చెప్పారు. బట్ మొత్తానికైతే ఆ సీన్ అంతా కూడా ఒక ఫన్నీ వేలో, ఒక కామెడీ టైప్లో క్రియేట్ చేశారు. రీతు గురించి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఫన్ అయితే డెఫినెట్గా క్రియేట్ అయి ఉంటుంది, బట్ దట్ ఈస్ క్యూట్. ఇది మాట్లాడుతూ నాగ్ సార్ రీతు గురించి రీతు ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తూ ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి బ్యూటిఫుల్ వేలో కనెక్ట్ చేశారు. ఇదే బాస్కెట్బాల్ గేమ్లో సంజన గారు రీతు తీసుకున్నటువంటి డిసిషన్ గురించి మాట్లాడుతూ ఆఫ్టర్ ఆల్ రీతు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా డిసిషన్ గురించి మాట్లాడడానికి, నువ్వెవరు డిసిషన్ తీసుకోవడానికి అని గట్టిగా అన్నారు. సో అక్కడ యూజ్ చేసినటువంటి పదం ఏదైతే ఉందో ఆఫ్టర్ ఆల్ అనే ఆ వర్డ్ గురించి నాగ్ సార్ అయితే మాట్లాడుతూ మళ్ళీ ఆ సీన్ అయితే మళ్ళీ చూపించారు మనకి స్క్రీన్ పైన. దీంట్లో సంజన గారు రీతు గారిని ఆఫ్టర్ ఆల్ అనే యూజ్ చేశారు, ప్లస్ దీంతోపాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోనరా అనే వర్డ్ కూడా యూజ్ చేశారు. దీన్ని మాత్రము నాగ్ సార్ ఖండించారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెగటివ్ రిమార్క్ సంజన గారికి. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ అనేటివి రిపీట్ కావద్దని నాగ్ సార్ సంజన గారికి ఇమాన్యుయల్తో చెప్పించారనమాట. ఇలా చేయడం వల్ల మొత్తం నెగిటివ్ అనేది అవుతుంది సంజన గారికి అని. అసలు విషయాన్ని పక్కన పెట్టి సంజన గారు యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే హైలైట్ అవుతున్నాయని ఇమాన్యుయల్ క్లియర్గా ఇది ఇంకొక డైమండ్ అనుకోండి. నెక్స్ట్ డైమండ్ అంటే నెక్స్ట్ ఫన్ సీన్ వచ్చేసేసి నాగ్ సార్ ఫస్ట్ బర్నీ గారిని మీ హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది, రిబ్స్ పెయిన్ ఎలా ఉంది అనేసి కన్సోలింగ్గా ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. దానికి బర్నీ గారు ఓకే సార్ కొంచెం అయితే తగ్గింది అని చెప్పారు. ఆ తర్వాత దివ్య గారిని సడన్గా సోఫా మీదకి ఎక్కి నుంచోమన్నా అని చెప్పారు. సో దివ్య వాజ్ లిటరలీ లాఫింగ్ ఎట్ ద టైం. బర్నీ గారిని వెళ్ళి దివ్యాని ఎత్తుకోమని చెప్పారనమాట. ఇది ఎందుకు చెప్పారు అంటే తనుజ గారు క్యాప్టెన్ అయినప్పుడు బర్నీ గారు తనకి రిబ్స్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా తనుజ గారు క్యాప్టెన్ అయినప్పుడు సడన్గా వెళ్ళి అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ తనుజ గారిని అయితే ఎత్తుకున్నారనమాట. సో దీనికి దివ్య గారికి కొంచెం హర్ట్ అయింది, తను అన్నారు కూడా. ఆ పాయింట్ని బయటికి తీయడానికి నాగ్ సార్ ఈ సీన్ రీక్రియేట్ చేశారు. ఇట్ వాస్ ఫన్నీ.
లాస్ట్ వచ్చేసి నాగ్ సార్ బీబీ కింగ్డమ్ టాస్క్లో దివ్య గారు క్రియేట్ చేసినటువంటి చిరునవ్వు టాస్క్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేశారు. దీంట్లో మన బర్నీ గారే బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే నార్మల్గా బర్నీ గారు సీరియస్ లుక్స్ తోటి ఉంటారు, కానీ ఈ బీబీ కింగ్డమ్ టాస్క్లో బర్నీ గారు లిటరల్గా చాలా నవ్వించారు, అలాంగ్ విత్ సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్ గారు. సో వీళ్ళ ముగ్గురిని మళ్ళీ ఆ చిరునవ్వు టాస్క్ అంటే 3 స్టెప్పులు, ముగ్గురు కలిసి 3 స్టెప్ మన చిరంజీవి గారి స్టెప్స్ ఏవైతే వేశారో ఆ 3 స్టెప్స్ కూడా మళ్ళీ వేయించి ప్రేక్షకులందరినీ నవ్వించారు. సో ఈ వీక్ నాగ్ సార్ ఇచ్చినటువంటి క్లూస్ వలన నెక్స్ట్ వీక్ మన బిగ్ బాస్ టీమ్మేట్స్కి ఏ రకంగా ఎఫెక్ట్ కాబోతుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సుమన్ శెట్టి గారు పాజిటివ్ ఎఫెక్ట్, భరణి గారు పాజిటివ్ ఎఫెక్ట్, ఇమాన్యుయల్ పాజిటివ్ ఎఫెక్ట్, సంజన గారికి నెగటివ్ డెఫినెట్లీ, నిఖిల్ గారికి పాజిటివ్గానే చెప్పారు బట్ హీఈస్ ఎలిమినేటెడ్, అండ్ తనుజ గారికి నెగటివ్ ఎఫెక్ట్, నెక్స్ట్ దివ్య గారికి పాజిటివ్ ఎఫెక్ట్, రీతు ఓకే పాజిటివ్, కళ్యాణ్ డెఫినెట్లీ పాజిటివ్ ఉంటుంది, డెమాన్ పవన్ పాజిటివ్, అండ్ లాస్ట్కి వచ్చేసి గౌరవ్ కూడా బాగానే ఆడారు అని చెప్పారు బట్ మోస్ట్లీ హీల్ బి ఎలిమినేటెడ్. సో దిస్ ఈస్ 10th వీకెండ్ రివ్యూ అండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్ వాకీ టాకీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.